హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. అదే ఏరియా ఎలా కనుక్కోవాలని నేర్చుకుందాం. అదే ఒక షేప్ ఎంత స్పేస్ని కవర్ చేస్తుంది దానిని ఏరియా అంటారు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ స్టెప్ బై స్టెప్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్, ఏరియా అంటే ఏంటి? ఏరియా మీన్స్ ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏ షేప్ కవర్స్. మనం ఫ్లోర్ మీద కార్పెట్ పెట్టాలి అంటే కార్పెట్ ఎంత కావాలో అది ఏరియా. ఇన్ షార్ట్, ఏరియా ఈజ్ స్పేస్ ఇన్సైడ్ ఏ షేప్. అంటే ఒక ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు స్క్వేర్, అలా రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, ఏరియాస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ స్క్వేర్. ఫస్ట్ షేప్ ఏమో స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటంటే ఆల్ ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే సైడ్ ఇంటూ సైడ్, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్క్వేర్ ఒక సైడ్ 5 సెంటీమీటర్స్ ఉందనుకో, దెన్ 5 ఇంటూ 5 సైడ్ ఇంటూ సైడ్ కదా, 5 ఇంటూ 5 అంతా 25 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, చాలా సింపుల్ కదా. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా గురించి తెలుసుకుందాం. రెక్టాంగిల్లో లెంత్ అండ్ బ్రెత్ ఉంటాయి. ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ అనేది పెద్దదనమాట. అంటే ఇప్పుడు 6 ఇంటూ 4 ఉంది కదా, అందులో 6 కదా పెద్ద, అది లెంత్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ ఏమో 6, బ్రెత్ ఏమో 4. అప్పుడు దాని ఏరియా ఉంది లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి 6 ఇంటూ 4 అంటే 24 సెంటీమీటర్స్. ఈజీగా గుర్తుపట్టుకోవాలంటే నెక్స్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఎగ్జాంపుల్, బేస్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకో, హైట్ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ బేస్ అంతా 8, హైట్ అంతా 5, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 20 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ బేస్ అండ్ హైట్ ఒక్కొక్క సైడ్ అండ్ టాప్లో డిస్టెన్స్ అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి అది. తర్వాత ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే రౌండ్ షేప్. ఫర్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ స్క్వేర్. పై ఈజ్ ఈక్వల్ టు 3.14. పై వాల్యూ అనేది 3.14, ఎక్కడైనా కామన్ అనమాట. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంతా 7 సెంటీమీటర్స్ రేడియస్ ఇస్తారు. అక్కడ రేడియస్ 7 సెంటీమీటర్స్ కాబట్టి దాని ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ స్క్వేర్, కాబట్టి ఆర్ స్క్వేర్ అంతా 7 కదా, 7 స్క్వేర్ అనమాట, 77. క్యాలిక్యులేట్ చేస్తే 153.86 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్. ఒక చిన్న పాయింట్, ఏరియాకి యూనిట్ ఏంటి అని మనం ఎలా తెలుసుకోవాలంటే we use square units like centimeter square, meter square, etc. because we are missing space, measuring space, not just length. So centimeter square అంటే square centimeters. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన చుట్టూ చాలా షేప్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ ఏమో ఏ షేప్లో ఉంటుంది? మ్యాక్సిమం రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. పిజ్జా ఎప్పుడు తిన్నారా? సర్కిల్ షేప్లో ఉంటుంది. రోడ్ పక్కన సైన్ ఏ షేప్లో ఉంటాయి? ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. అలాగే మనకి ఎగ్జాంపుల్ విండోస్ ఉంటాయి కదా, విండోస్ స్క్వేర్లో ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లో ఉన్న విండోస్ సైజ్ని కొనండి, దాని ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయండి. క్విక్ రీజన్. స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. రెక్టాంగిల్ ది లెంత్ ఇంటూ బ్రెత్. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అలాగే సర్కిల్ ది పై ఆర్ స్క్వేర్. గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్లో అలాగే డైలీ లైఫ్లో కూడా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.